ఉన్నాను సార్, వీడియో తీస్తున్నాను సార్. దగ్గర రండి అమ్మా, దగ్గర రండి, రండి దగ్గర రండి, తీసుకురా అన్న, దగ్గర రండి. శ్రీరామన్న యాదవ కృష్ణ భగవాన్ని సాక్షిగా సంకల్ప దీక్షను నేను ప్రారంభిస్తున్నాను. ఈ దీక్ష విజయవంతం కావాలని కోరుకుంటాను. ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, ప్రతి కంట్రీలో కూడా గోమాతను పూజిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అదేవిధంగా మనం కూడా పూజించాలని నేను కోరుకుంటున్నాను. పాలు తాగడం వల్ల పిల్లలు యాక్టివ్నెస్ ఉంటారు, పవర్ఫుల్ యాక్టివ్. ఆవు, నెయ్యి, పేడ ప్రతి ఒక్కటి పవర్ఫుల్ అయిన వైబ్రేషన్ ఉంటుంది. 1 కిలోమీటర్ వరకు మన వైబ్రేషన్ ఉంటుంది గోమాత గురించి. క్రిమి కీటకాలు మన వద్దకి రావు. ఇది ఆలోచించండి. గోమాతను మనం ప్రకృతిగా గౌరవించాలి, ఒక జంతువుగా గౌరవించకూడదు. ఇంకొకటి, మనం గోమాతను ఒక గృహప్రవేశంగా వాడుకుంటాం, మరియు మరణిస్తే దానం కోసం అంటారు. అది తప్పు, చాలా తప్పు. అలా చేయొద్దండి. గోమాతలో 30 దేవతలు ఉంటారు, మరియు మన పూర్వీకులు ఉంటారు అని పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయం. అందుకు మనం గౌరవించాలి. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై గోమాత, జై గోమాత, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నా పేరు శ్రీరామయ్య యాదవ్, బీజేపీ ఓబీసీ ఇన్ఛార్జి. ఈరోజు ఇక్కడికి సపారే గోవిందరాజు గారు మరియు రంగన్న యాదవ్ గారి ఆధ్వర్యంలో గోవును జాతీయ జంతువుగా గుర్తించాలని చెప్పేసి వారు పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీకృష్ణుడు కూడా ఆ టైంలో గోవులను కాసేవాడు. ఎందుకంటే ఆ గోమాత అనేది పవిత్రంగా హిందువులు పూజిస్తూ ఉన్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు పూర్వీకులు కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు గోవును ప్రతి ఇంట్లో పెంచుకుంటూ ఆ గోవు ద్వారా వచ్చే పాలను కానీ, తద్వారా వచ్చే ఉత్పత్తులను కానీ ప్రతి ఇంట్లో వాడాలి. తద్వారా ఆయురారోగ్యాలు చేకూరుతాయనేది ఒక నమ్మకం. ఈ నమ్మకం శాస్త్రీయంగా కూడా రుజువైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈరోజు హిందువులందరూ కూడా ఒక మాతగా పూజించే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పేసి వీరిద్దరూ కూడా ఈరోజు కర్నూలు నగరంలోని శ్రీకృష్ణ ఆలయంలో ఒక పాంప్లెట్ను రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రతి హిందువు కూడా ప్రతి ఇంటికి గోవులు పెంచాలని చెప్పేసి, గోశాలను సందర్శించాలి, వాటికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలి అని చెప్పేసి బీజేపీ తరఫున నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు శ్రీకృష్ణ ఆలయంలో గోమాతని భారతదేశంలో యావత్తు ప్రపంచానికి గోమాతగా ప్రకటించాలని, జాతీయ పశువుగా, జంతువుగా ప్రకటించాలని, అలాగే గోమాత వల్ల ఈ ప్రపంచానికి ఎంతో ఆరోగ్యకరమైన ప్రకృతిని గోమాత నుంచి సంప్రదిస్తుంది. కాబట్టి మనము ఆర్గానిక్ ఎరువులు, సేంద్రియ ఎరువులు ద్వారా మన యొక్క పశు సంపదని కాపాడుకుంటూ మన ఆయురారోగ్యాలని కాపాడుకోవడానికి పనికొస్తుంది. కాబట్టి మనం సేంద్రియ ఎరువులని వాడాలి. మరి అలాగే ఈ గోమాత యొక్క గొప్పతనాన్ని గ్రామ స్థాయి నుంచి దేశంలో మొత్తము నలుమూలలా ప్రకటించి ఈ సంకల్ప యాత్రని, ఒక గోమాత సంకల్ప యాత్రని ఈ భారతదేశం మొత్తము ప్రచారం చేయాలని మొదలుపెట్టడమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోమాతను పూజించండి,
గోవులని గోశాలలను నిర్మించండి, మన పశు సంపదను పెంచుకోండి. ఎక్కడ గోమాతను పూజింపగలుగుతామో అక్కడ ఆయుర ఆరోగ్యాలు ఉంటాయి, శాంతి సంపదలు ఉంటాయి, సుఖ సంతోషాలు ఉంటాయి. కాబట్టి ఈ గొప్పతనాన్ని మనం గుర్తించాలి.